బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ముగింపు అంకం రణరంగా మారింది. ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. 9 మంది కౌన్సిలర్లు ఉన్న తమకే పీఠం దక్కాలని బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పట్టుబట్టంతో ఎక్స్ అఫీషియో ఓట్లతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిల ఓట్ల నమోదుపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ నేతలు కార్యాలయం ముట్టడికి యత్నిస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ముగింపు అంకం రణరంగా మారింది. ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. 9 మంది కౌన్సిలర్లు ఉన్న తమకే పీఠం దక్కాలని బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పట్టుబట్టంతో ఎక్స్ అఫీషియో ఓట్లతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిల ఓట్ల నమోదుపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ నేతలు కార్యాలయం ముట్టడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. ఎప్పుడైతే ఈ తొర్రూరు ఎలక్షన్ జరిగిన అప్పటి నుంచి ఉత్కటంగా మారిందని చెప్పుకోవచ్చు. చూసినట్టయితే కౌంటింగ్ నాడు కూడా మొత్తం 16 సీట్లు ఉండగా 16 సీట్లలో 9 మన బీఆర్ఎస్ కైవసం చేసుకుని మిగతా 7 సీట్లను మాత్రం కాంగ్రెస్ దక్కించుకున్న తర్వాత అదే రోజు ఏ రోజైతే కౌంటింగ్ మొదలైందో, కౌంటింగ్ అయిన వెంటనే మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గెలిచిన కౌన్సిల్ అందరినీ తీసుకొని క్యాంపుకు పోయాడు. క్యాంపు పోయి బ్రాహ్మణ స్థితిలో ఉండడం వల్ల ఎప్పుడైతే జనగాం చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళందరినీ అడ్డుకోవాలి, వీళ్ళను పోనివ్వకుండా మనమే కైవసం చేసుకోవాలన్న ప్రయత్నంతో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కాంగ్రెస్ కు 7 సీట్లు వచ్చినా కానీ అందులో 2 ఎక్సెస్ అఫీషియల్ ఓట్లు ఉండడం వల్ల, అంటే మన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య వీళ్ళిద్దరి ఓట్లు పడడం వల్ల 9 ఓట్లు సమానంగా అవుతాయి, మనమే దక్కించుకోవచ్చు. ఇందులో ఇంకొక గమనించవలసిన విషయం ఏమున్నదంటే, ఎవరైతే కాంగ్రెస్ నుంచి రెబల్ గా పోయి పోటీ చేశారో బీఆర్ఎస్ లో 3 ఉన్నారు. ఆ 3 కౌన్సిలర్ కూడా మా వాళ్ళని మేము మా దాంట్లో చేర్చుకుంటామా అని చెప్పేసి ఆ తోపులాట జరిగింది జనగాం దగ్గర. తోపులాట జరిగి ఏవైతే ఈ బీఆర్ఎస్ బస్సు కింద వచ్చే క్రమంలో బీఆర్ఎస్ బస్సును అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అడ్డుకొని దాదాపుగా 1 గంట సేపు చాలా హడావిడి జరిగింది, తోపులాట జరిగింది. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని సదుముని చేశారు. దాంట్లో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఏవైతే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ప్రయాణిస్తున్నాయో అద్దాలు పలగొట్టే ప్రయత్నమే కానీ, లేకుంటే బస్సులో గాలి తీసి వాళ్ళు పోకుండా ఆపుదామనే ప్రయత్నం చేశారు. అయినా కానీ ఏదో విధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరుండి వాళ్ళ యొక్క సభ్యులను తీసుకొని మున్సిపాలిటీ చేరినా కానీ అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కూడా ఈ గొడవ వాతావరణంలో మీరు రావద్దు, పోవద్దు, మీకు సంబంధం లేదని చెప్పేసి దయాకర్ రావును అడ్డుకున్నారు. అయినా కానీ దయాకర్ రావు ఆగట్లేదు. అక్కడ 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వాళ్ళ దూకుడు ఆపట్లేదు. శ్రీజ, కృష్ణ, ప్రస్తుతం ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మన విజువల్స్ లో చూడవచ్చు. పోలీసులు అయితే ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ముందుగానైతే యశస్విని రెడ్డి లోపలి పంపాక మళ్ళీ ఏదైతే బీఆర్ఎస్ వర్గాలు ఉన్నాయో వారు గొడవ చేయడంతో మళ్ళీ యశస్విని రెడ్డి కూడా బయటికి పిలిపించారు. ఇప్పుడు 2 పార్టీలు అంటే ఎదురెదురుగా ఉండి నినాదాలు చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు ఈ 2 వర్గాలు. అయితే పోలీసులు మాత్రం వీళ్ళని ఎవరిని గొడవలు అంటే తోపులాట జరగకుండా ఆపుతున్నారు. శ్రీజ, ఇక దీనిపై ఎర్రబెల్లి దయాకర్ రావు ఎలా రియాక్ట్ అయ్యారంటారు? ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పుడైతే దీన్ని తను ఎమ్మెల్యేగా పోటీ చేసి అతను 40 ఏళ్ళ రాజకీయ వ్యవస్థను ఒక చిన్న వయసు గల అమ్మాయి అంటే యశస్విని రెడ్డి ఓడించినప్పటి నుంచి తన నియోజకవర్గాన్ని గట్టిగానే పట్టుకుని పనిచేస్తున్నాడు. తన యొక్క ప్రెస్టేజ్ గా తీసుకుని మున్సిపల్ ఎన్నికలను జరిపించడంతో తనకి వాళ్ళు ఉన్న ఓట్లలో దాదాపుగా అంటే సుమారుగా ఎక్కువనే వచ్చాయంటే వాళ్ళు చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే ఓట్లే వచ్చేసాయి. 9 సీట్లు రావడంతో ఓకే అనుకున్న మొదలైంది. అందుకని చెప్పేసి అన్ని వీళ్ళ 9 మంది కార్పొరేటర్లను తీసుకొని
అక్కడ మనకు క్యాంప్ పెట్టాడు. క్యాంపులో ఈ రోజు వరకు క్యాంపులో ఉన్నారు. ఈ రోజు మాత్రమే ఇప్పుడు 11 గంటల వరకు మున్సిపాలిటీ చేరవలసింది ఉండగా వస్తున్న క్రమంలో జరిగింది. దగ్గర ఏమంటున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో తొర్రూరు మున్సిపాలిటీలో మేమే చైర్మన్ పదవి మాదే ఉంటుంది, మాదే జెండా ఎగరేసుకుంటామని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ కృష్ణ. తను ఎక్స్ అఫీషియోగా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ఇది చట్టవిరుద్ధమైనటువంటి చర్య. గత సంవత్సరం కిందటే ఆమె వరంగల్ పాలకవర్గంలో మరి ఆమె ఓటు వేసింది, ప్రమాణ స్వీకారం చేసింది. వాటికి సంబంధించిన వివరాలతో మేము తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్ననే కలెక్టర్ చేసాం, ఈరోజు చేసాం. అన్ని ఆధారాలతో కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకే సంవత్సరంలో జనవరి 29, 2025 నాడు తను ఓటు హక్కు వరంగల్లో వినియోగించుకున్నది. మళ్ళీ ఇక్కడ వినియోగించుకోవడం అనేది చట్టవిరుద్ధం. అక్కడ నమోదైనటువంటి తొలగించుకొని అధికారుల యొక్క ప్రభుత్వ యొక్క గైడ్లైన్స్ ప్రకారం చేయాలి. దానికి విరుద్ధంగా చేసిన కనుక కడియం కావ్య యొక్క సభ్యత్వాన్ని మరి ఇక్కడ ఎన్రోల్ అయినటువంటి దాన్ని తొలగించాలని కంప్లైంట్ చేసినాం. ఒకవేళ అక్రమ మార్గంలో డబ్బు ప్రధాన ధ్యేయంగా ఎరచూపి చేసినట్లయితే చట్టం ధర్మాన్ని నమ్ముకున్నాం, భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఫైట్ చేయడం జరుగుతుంది. వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు ఇంతకు ముందే గత సంవత్సరం జనవరిలో వరంగల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో మెంబర్గా బాధ్యత తీసుకున్నారు. ఆమె తీసుకున్నట్టు ఆమె పర్సనల్ ఫేస్బుక్లోనే ప్రచారం చేసుకుంది. అలాంటప్పుడు ఒక వ్యక్తికి ఒకే ఓటు అని నిబంధనలు రాజ్యాంగాలు ఉన్నాయి. ఒకవేళ పార్లమెంటు సభ్యురాలుగా ఆమె పరిధిలో ఉన్న ఏ మున్సిపాలిటీ అయినా ఓటేసాక ఆమెకు ఉంటే ఒక దుక్కున వేసిన తర్వాత ఇంకో రెండో దుక్కున వాడుకోవడానికి ఈ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ప్రజాస్వామ్య విధానానికి చెంపపెట్టు ఆమె ఇప్పుడు ఓటు హక్కును వినియోగించకుండా ఓటు హక్కును రద్దుపరచమని చెప్పి ఆమె ఓటు వేయకుండా నిరోధించమని ఒక 3వ వార్డు సభ్యుడు రవి ఒక కాంప్లైంట్ మా ద్వారా పంపించిండు ప్రిసైడింగ్ ఆఫీసర్కు. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా కాంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. అంటే ఇటు పోలీస్ వ్యవస్థను అధికార వ్యవస్థను ఇర్రెగ్యులర్గా ఆర్గనైజేషన్ చేసుకుంటున్న ప్రభుత్వం దొంగదారిన దొడ్డిదారిన అధికారం రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కడియం కావ్య గాంధీ మంచి ప్రజాస్వామ్యయుతంగా నువ్వు ఎన్నికైనావు కాబట్టి అప్రజాస్వామ్యంగా త్వరలో ఓటేసే హక్కు నీకు లేదు. దయచేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే కడియం కావ్య గారు స్వచ్ఛందంగా ఓటు వేయకుండా బయటకు రావాల్సిందని ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు ఇంతకు ముందే గత